హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను వచ్చేసి హెరాత్ సిటీలో ఉన్నాను. సో ఈరోజు హెరాత్ సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా ఈ హెరాత్ సిటీ అనేది దాదాపు ఇరాన్ అండ్ ఆఫ్ఘన్ బార్డర్ అనమాట. మనం ఆల్మోస్ట్ మన ట్రిప్ ఎండ్కి వచ్చేసింది. సో ఇంకో 1 డే ఆర్ 2 డేస్లో మనము ఇరాన్కి వెళ్ళబోతున్నాము. సో ఈ సిటీ అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేసేద్దాం, ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఈ సిటీ గురించి మీకు చెప్తాను, ఓకేనా ఫ్రెండ్స్? మనం ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తిరిగినాం కదా, అన్ని ప్రొవిన్సెస్ ఒక ఎత్తు అయితే ఈ హెరాత్ సిటీ అనేది ఒక ఎత్తు. ఎందుకు అని అంటే ఇక్కడ చాలా సెక్యూరిటీ అయితే ఎక్కువ ఉన్నది. యాక్చువల్గా నేను నిన్న నైట్ వచ్చిన కదా, వచ్చిన తర్వాత తాలిబాన్లు వచ్చేసి నా రూమ్కి వచ్చేసి మొత్తం చెక్ చేసిరు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక తాలిబాన్ని స్పెషల్గా అసిస్ట్ చేసిరు అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి. హోటల్కి వచ్చేసిండు. సో అది ఎందుకు అని అంటే, నువ్వు కంట్రీకి బయటకు వెళ్ళేంత వరకు నాదే రెస్పాన్సిబిలిటీ, నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏంటి అని చెప్పేసి మొత్తం చెప్పాల్సి ఉంటుందని చెప్పిండు. నేను చెప్పేసిన అనమాట, ఇంకో 2 డేస్లో నేను వెళ్ళిపోతా అని చెప్పేసి. సో పర్మిషన్ లెటర్ అవన్నీ చూసారు. చూసి ఏమైనా ప్రాబ్లం అయినా ఏదన్నా అయినా కూడా నాకు కాల్ చేయని నెంబర్ ఇచ్చారనమాట. అంత స్ట్రిక్ట్ ఉన్నది ఏరియాలో. సో అది ఇంకో విషయం ఏంటంటే, ఈ హెరాత్ సిటీ అనేది ఉంది కదా, ఈ హెరాత్ సిటీ అనేది ఇరాన్ అండ్ ఆఫ్ఘన్ బార్డర్లో ఉంది అని. కాకపోతే ఏంటంటే ఇది 1957 ముందర ఇరాన్లోనే ఉండేది. ఈ 1957 తర్వాత వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చేసింది. అందుకని చెప్పేసి 2 కల్చర్లు ఉంటాయి ఇక్కడ, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. సో మెయిన్ రోడ్ వరకు అయితే వచ్చేసినాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వచ్చేసి ఒక చిన్న సైజు బజార్ అయితే స్టార్ట్ అయిపోయింది. చిన్న చిన్న చెప్పులు, లేడీస్ అందరూ షాపింగ్ చేస్తున్నారు ఇక్కడ, చూడొచ్చు. వావ్, ఇక్కడ అన్ని మొత్తం బట్టల షాపులు ఉన్నాయి వరుసగా. టీషర్ట్లు కూడా ఉన్నాయి. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత టీషర్ట్లను వేసుకొని అయితే ఎవరిని చూడలేదు. అందరూ దాదాపు ఈ ఆఫ్ఘనిస్తాన్ నై భాయ్ అఫ్गानिस्तान है। सलाम वालेकुम। सलाम वालेकुम। क्या भेज रहे? मास्क ना, बैग में है, बैग में है బాయ్. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు షాప్సే ఉన్నాయి. ఇవి మామూలుగా వాళ్ళు నమాజ్ చేసుకునేటప్పుడు పెద్ద ఖర్చీఫ్ అనమాట. ఇది కింద వేసుకొని నమాజ్ చేస్తారు. ఎవ్రీ పర్సన్ దగ్గర అయితే ఒకటి ఉంటుంది ఇలాంటిది. సో ఇదంతా సెకండ్ హ్యాండ్ మార్కెట్లా ఉన్నది, ఫస్ట్ హ్యాండ్ అయితే కాదు. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకైతే సబ్బులు, బట్టల సబ్బులు ప్యాక్ చేసి ఉంటాయి కానీ ఇక్కడైతే ప్యాక్ చేసలేవు. నమస్తే, సలాం వాలేకుం, కేసే హో? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాయ్ చాయ్ నై నై, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇది ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడికి సిటీకి వచ్చేసినాము. ఇక్కడ హెరాత్ సిటీ అనేది మనము ఉజ్బెకిస్తాన్లో సమర్కండ్కి వెళ్ళినాం కదా, హిస్టారికల్ సిటీ. సేమ్ అలాగనే ఇది కూడా చాలా మట్టు మాస్క్లు ఉన్నాయి. ఇంకా ఏన్షియంట్ సిటీ అని పిలుస్తారనమాట అప్పటి నుంచే. సో అలెగ్జాండర్ లీడ్ చేసినప్పుడు ఈ సిటీని అనేది చాలా డెవలప్ చేశాడంట. సలాం అలైకుం. సో అది ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మట్టుకు పర్షియన్ మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఏమంటారు, పొస్తో అనే లాంగ్వేజ్ మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఇది బార్డర్లో ఉంది కాబట్టి పర్షియన్ ఎక్కువ మాట్లాడతారు. సో అది నా 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 సో ఇక్కడ వచ్చేసి షాజీరా అమ్ముతున్నారు ఇక్కడ. సో ఫ్రెండ్స్, అది సిటీ మాత్రం ఇగో ఇలా ఉంది బయట నుంచి అయితే. వావ్, నా 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 సో బైక్ రిపేర్ షాప్స్, ఇవన్నీ చిన్న సైజ్ మార్కెట్ అన్నమాట ఇక్కడ. నేను ఆఫ్ఘనిస్తాన్లో ఒక 8-9 సిటీస్ని అయితే విజిట్ చేసిన.
ఎక్కడ కూడా నాకు బైక్స్ అయితే కనిపించలేదు. సో ఈ సిటీలో మాత్రం చాలా చాలా బైక్స్ ఉన్నాయి. ఈ బైక్స్ చూపిస్తానండి. సో సలాం అలైకుం. ఇగో ఈ బైక్స్ ఉన్నాయి కదా, ఈ బైక్స్ని మన వీళ్ళే పార్ట్స్ అసెంబ్లీ చేస్తారంట. ఇష్టం వచ్చిన పేరు అయితే పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి బైక్స్. ఈ బైక్స్ని జస్ట్ ఒక 20,000 25,000లో అసెంబ్లీ చేసుకుంటారంట. పార్ట్స్ అన్నీ కొనుక్కొని వీళ్ళే ఓన్ బ్రాండింగ్, అంటే వాళ్ళ అప్పుడప్పుడు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవచ్చు. సో వాళ్ళ స్కూల్స్ అయితే ఓకే. స్కూల్ పిల్లలు, మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ స్కూల్స్ అన్నీ చిన్నపిల్లలకి పొద్దుటుంటాయి, పెద్దవాళ్ళకైతే అదేంటి ఆఫ్టర్నూన్ ఉంటాయండి ఇక్కడ. సో అది आपका नाम क्या है? नेम ఓకే. సైకిల్స్ బైక్లు ఎక్కువ వాడుతున్నారు. మన ఆటోలు కూడా ఉన్నాయి, టీవీఎస్ ఆటోలు. సో ఇది అటు రోడ్ క్రాస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఆఫ్ఘనిస్తాన్లో ఇలా ఉంటాయి అన్నమాట 108లు అంబులెన్స్లు. మనము బార్డర్ల దగ్గర అదేంటి సిటీస్ ఉంటాయి కదా, అవి చాలా మటుకు 2 కంట్రీల పద్ధతులు అయితే పాటిస్తారు. మనం ఆఫ్రికాలో కెన్యా అండ్ ఇథియోపియా ల్యాండ్ బార్డర్లో ఒక 4 days ఉన్నాం కదా. సో అక్కడ కెన్యా అండ్ ఇథియోపియా పద్ధతులు అనేటివి, ఫుడ్ అవన్నీ దొరికేటి. ఇక్కడ కూడా 2 కంట్రీలో ఫుడ్ దొరుకుతుంది అండ్ లాంగ్వేజ్ కూడా దగ్గర ఆఫ్ఘన్ అండ్ అదేంటి పస్తు అండ్ ఇక్కడ పర్షియన్ మాట్లాడుతున్నారు, 2 లాంగ్వేజెస్. సో ఫుడ్ కూడా సేమ్ అలానే ఉన్నది. ఇక్కడ ఇరానీ స్టైల్ బ్రెడ్ అవన్నీ కొంచెం ఆల్మోస్ట్, ఎందుకంటే ఇది ప్రీవియస్గా ఇరాన్లో పార్ట్గానే ఉండేది కాబట్టి. సో 2 కల్చర్లు అయితే కనిపిస్తున్నాయి. ఈ సిటీ చాలా చాలా స్పెషల్గా ఉంది నిజంగా చెప్పాలంటే. సో ఇక్కడ వచ్చేసి 2 రకాల ముస్లిమ్స్ ఉన్నారనమాట. ఒకటి సున్నీ ముస్లిమ్స్, ఇంకోటి షియా ముస్లిమ్స్. సున్నీ వచ్చేసి 9% ఏమో ఉన్నారు, 19%. షియా ముస్లిమ్స్ వచ్చేసి దగ్గర 80% వరకు ఉన్నారు. సో అది కొంచెం ఓల్డ్ వైబ్స్ అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ నిజంగా చెప్పాలంటే. కేసే जा सकते हैं अंदर जाना दरवाजे ऐसी भी दाखिल ऐसी भाई तब बात करें स्ट्रेट में इंतजाम से सलाम अलैकुम. ये वो जगह को कैसे जा सकते हैं? ये जा सकते हैं इधर से स्ट्राइट. ఓకే. దారి అడిగితే మొత్తం గుమ్మి కూడారు జనాలు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే రోడ్లు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నది మ్యాప్లో చూసినా కూడా. సో మనం చేరుకోవాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఒక ఏన్షియంట్ ప్లేస్ ఉన్నది, అది వెళ్ళేసి చూద్దాము. అక్కడైతే మొత్తం ఒక 100 మంది గుమ్మి కూడారు, హిందుస్థానా అని చెప్పేసి. సో నేను బయటకు వచ్చేసిన, అదే మనం చూడాల్సిన ప్లేస్ అక్కడే ఉంది. సో వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ మొత్తం చూడొచ్చు చిన్న చిన్న సామాన్లు, అన్ని మసాలాలు, అన్ని ఇవన్నీ గ్లాసులతో వేసిన ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను తిరుక్కుంటా ఒక ప్లేస్కి వచ్చిన. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ టైర్లతోటి ఒక స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారు. సో చూడండి, ఇప్పుడు నేను కూర్చున్న టైర్లతో తయారు చేసిన చైరే. ఇగో ఇది కూడా టైర్లతో తయారు చేసిన చైరే, చాలా చాలా బాగుంది కదా. దీంతో గిన్నెలు బకెట్లు కూడా వేసారు, అవి కూడా చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇది టైర్ తోటి తయారు చేసిన చైర్. ఇది ఇంకొచ్చేసి ఇగో ఇది చూపిస్తా. ఇవి గిన్నెలు అన్నమాట, టైర్తో తయారు చేసినాయి. ఇది ఒకటి బకెట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ బకెట్ టైర్తో తయారు చేసింది. అండ్ ఇక్కడ కూడా కొన్ని బకెట్లు ఉన్నాయి. సో చిన్నగా నీళ్లు స్టోర్ చేసుకోవడానికి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ టైర్లతో. సలాం అలైకుం. సో ఇది ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేను టైర్లను ఇట్లా కూడా వాడతారని చెప్పేసి చూస్తున్నా. ఇగో ఇక్కడ కూడా చాలా గిన్నెలు ఉన్నాయి మొత్తం. ఇవి వాటర్ స్టోర్ చేసుకోవడానికి అనుకుంటా. సో ఇది ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే భయ్యా టీ ఆఫర్ చేశాడు. ఇక్కడ కూర్చున్నాయి టైర్లు తయారు చేసే దుకాణంలో. సో పానీ బాయ్ ఆవు, యాక్చువల్లీ ఇక్కడ వాటర్ని ఆవు అంటారు. సో వాటర్ తాగేద్దాం. వాటర్ అదేంటిది చాయ్ తాగే తర్వాత మీకు ఇవి ఎట్లా తయారు చేస్తారో చూపిద్దాం. ఏ आप बना सकते बनाते దీని నుంచి తాగట్లేదు. ఎండలు ఎట్లా చాయ్ తాగుతారా బాబోయ్. థ్యాంక్ యూ. చక్కెర లేదా? ఓకే ఓకే. నేను ఇందాక వాటర్ పైనుంచి తాగినా కదా, చాయ్ అట్లా తాగకని చెప్తున్నాడు. అచ్చా అచ్చా, గుడ్ గుడ్. ఓకే ఓకే. بابا من 40 یا 50 مالونه نه خب بیا بابا راجع به اگه روز نمیه درو پره رو نمیدی بابا شده ولی روزم نمونم دیرم گفتم میشه نباشه اینا با فیلم مای हाँ فیلم बोर्ड में कौन ये कैसे बनाते हैं दिखाते? फिल्म बोर्ड में कौन हाँ. आपका नाम क्या है? उमी उमी. हां ओके. आपका नाम? अकबर अकबर. सलाम वालेकुम. आपका नाम? అబ్దుల్ ఖాలిక్. ఓకే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇగో ఈ టైర్లతో అట్లా మేకులు కొట్టేసి చేస్తారనమాట. ఇవి గిన్నెలు. కనకాయ నూన్ 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 నూన్. ఓకే. చాయ్ తాగేసినాం కదా, వెళ్దాము. బాయ్ 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 బాయ్. సో బాయ్ చెప్పేసినాం కదా, వెళ్దాము. సో నేను ఇగో ఇదే ప్లేస్కి వెళ్ళడానికి అని చెప్పేసి అటు లోపలికి వెళ్తే మీకు చెప్పడం మర్చిపోయినా కదా, దానిలో ఎంటర్ అవ్వాలంటే 500 ఛార్జెస్ అంట. సో నాకు తెలిసి ఇక్కడ అన్ని ఇట్లాంటి ఏన్షియంట్ ప్లేసెస్ అన్నీ ఒకటే లాగున్నాయి. సో 500 ఎందుకు వేస్ట్ అని చెప్పేసి మార్కెట్కి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం ఎలా ఉందంటే ఇది డిఫరెంట్గా ఉన్నది. మనకి ఓల్డ్ ఢిల్లీ ఉంటుంది కదా, అలా వైబ్స్ వస్తున్నాయి అన్నమాట. చాలా మట్టుకు అలాంటి ఆర్కిటెక్చరే ఉంది. చూస్తున్నారు కదా. సో ఇవన్నీ షాప్స్ కానీ అండ్ గల్లీలు కానీ అలానే ఉన్నాయి అన్నమాట. సో అది అన్ని హోల్సేల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తము. చూస్తున్నారు కదా. డ్రై ఫ్రూట్స్ చాలా మట్టుకు ఈ ఆఫ్ఘనిస్తాన్లో అయితే డ్రై ఫ్రూట్స్ బాగా పండిస్తారు. సో డ్రై ఫ్రూట్స్ తింటారు ఎక్కువ. ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ సిటీ కాబూల్ అయినప్పటికీ కూడా చాలా మటుకు డెవలప్మెంట్ అయితే ఇక్కడనే చూసిన చాలా చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, రోడ్లు కూడా చాలా వెడల్పు ఉన్నాయి అండ్ చాలా బాగుందన్నమాట ఈ సిటీ మొత్తము. నేను కాబూల్ సిటీ మొత్తం రోడ్లన్నీ చిన్న చిన్నగా కంజెస్టెడ్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి రోడ్లు అండ్ బిల్డింగ్లు ఇవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. డెవలప్డ్ ఏరియా లా ఉంది ఇదంతా. సో చెప్పడానికి మాత్రం ఏన్షియంట్ సిటీ, కాకపోతే చూడడానికి మాత్రం కొంచెం డెవలప్డ్ సిటీనే ఇది. సో ఫ్రెండ్స్ ఇది హెరాత్ సిటీ. చూసారు కదా హెరాత్ సిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం. ఉంటా మరి. బాయ్, టేక్ కేర్.